నమస్తే పద్మసంభూతే నమః కమలమాలిని నమః కమలవాసిన్యై గోవిందగృహమేధిని. ఇవాల్టి నామం మనందరికీ కూడా కార్యక్రమ నిర్వహణ లోపల ఉత్సాహం పెంపొందింపజేసేది. కార్యక్రమాలు జరిగేటప్పుడు ఎక్కడైనా ఆటంకములు వచ్చినట్టయితే ఆటంకాలు తొలగించేది. కార్యక్రమం చేస్తుండగా ఎవరైనా శత్రువులు గనక మన మీద ఎత్తి వచ్చినప్పుడు ఆ శత్రు బాధ నిరసనం చేసేది. ఏమిటా మంత్రము? శ్రీ సూక్తంలో ఉన్న మంత్రంలో ఒక భాగం ఇది. ఓం అశ్వపూర్వాయై నమః మంత్రం ఉంది కదా. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. లక్ష్మీ సహస్రం చెప్తుంది ఇది విడిగా ఒక మంత్రం అని చెప్పి. ఓం అశ్వపూర్వాయై నమః. ముందుగా అమ్మవారి రాకను సూచించేది అశ్వములుట తమ కాలి గిట్టల చప్పుడుతో సూచిస్తాయిట. తమ హేషలు సకిలింతల ద్వారా చూపిస్తాయిట అమ్మవారు వేంచేస్తున్నారని దానికి. అశ్వపూర్వాయై నమః. మీరెప్పుడైనా గమనించండి, మన భారతీయ లాంఛనంలో 4 సింహములు, క్రింద ఒక పక్క ఎద్దు, మధ్యలో అశోక చక్రము, ఇటు పక్క గుర్రము ఉంటుంది. ఎందుకు ఆ గుర్రాన్ని ఉంచాల్సి వచ్చింది చెప్పుకున్నాం ఒకసారి. గుర్రం అన్నది శక్తికి సంకేతము. గుర్రము నిలబడి ఉన్నప్పుడు 3 కాళ్ళ మీద నిలబడుతుంది, నడిచేటప్పుడు 2 కాళ్ళ మీద నడుస్తుంది, పరిగెత్తేటప్పుడు 4 కాళ్ళు ఉపయోగిస్తుంది. ఎవరినైనా ఎగిరి గుండెల మీద తన్నాలంటే 2 కాళ్ళు ఉపయోగిస్తుంది. 3 కాళ్ళ మీద నిలబడుతుంది అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడైనా చూడండి, తప్పనిసరిగా ఒక కాలు పైకే ఉంటుంది, 3 కాళ్ళే నేల మీద అంతాయి. అంటే మనలో ఉండే శక్తి కూడా 4 భాగములు అన్నది 3 భాగములే ప్రయోగించాలి, 2 భాగములే ప్రయోగించాలి అని చెప్పడానికి. ఈ అశ్వపూర్వ అని చెప్పేటప్పుడు యజుర్వేదంలో ఈ అశ్వము వాసన చూచిన మృత్తికని యజ్ఞం కోసం ఉపయోగిస్తారు, లక్ష్మీ స్వరూపము. అంచేత ఓం అశ్వపూర్వాయై నమః అన్నప్పుడు మీ లోపల ఒక పట్టుదల, కార్యక్రమ నిర్వహణ సామర్థ్యము, కార్యక్రమంలో అవరోధాలు ఎదురైతే దాన్ని తట్టుకునే శక్తి లభిస్తుంది. అంచేత అలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు ప్రార్థన చెయ్యండి. ఓం అశ్వపూర్వాయై నమః 11 సార్లు మొదలుపెట్టి 108 సార్ల వరకు ఎవరెవరి సావకాశాన్ని బట్టి. అలాగే ఆరాధనలో నైవేద్యం ఏమిటి అంటే చక్కగా శనగలు నానబోసి కానీ నానబోయకుండా కానీ అమ్మవారికి నివేదన చెయ్యండి. సర్వ కార్యక్రమ సిద్ధి జరుగుతుంది, శత్రు నాశనం జరుగుతుంది, శత్రుబాధ నిరసనము జరుగుతుంది. గమనించండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సమస్త సన్మంగళాలు.